శ్రీ గురుభ్యో నమ. ఈరోజు అక్షయ తృతీయ. అక్షయ అంటే క్షయం కానిది అని అర్థం. ఈరోజు అక్షయ తృతీయ రోజునే వరాహ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం మనం చేస్తామన్నమాట. సింహాచలంలో ఈరోజు స్వామివారికి చందనాన్ని ఒలిసి మళ్ళీ నిజరూప దర్శనాన్ని మనందరికీ భాగ్యాన్ని ప్రసాదిస్తారన్నమాట. స్వామివారికి తర్వాత మళ్ళీ చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరుగుతుందన్నమాట. పూర్వం తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు విష్ణుమూర్తి నరసింహ అవతారం దాల్చి విషయం మనకు తెలిసింది. ఆ సందర్భంగా తన కోసం సింహాచలం కొండ మీద శాశ్వతంగా కొలువుండమంటూ ప్రహ్లాదుడు నారసింహుణ్ణి వేడుకున్నాడు. ప్రహ్లాదుని కోరికను మన్నించి స్వామివారు ఇక్కడ వెలిశారు. స్వామివారికి బ్రహ్మాండమైన ఆలయాన్ని కట్టి ప్రతిరోజు ప్రహ్లాదుడు దర్శించుకునేవాడట. అలాగా స్వామివారు భక్త ప్రహ్లాదుడి కోరిక మేరకు ఇక్కడ వెలిసారనమాట. స్వామివారి ఉగ్ర రూపము మనందరం చూడకుండా ఇలాగా నిజరూప దర్శనంలో చూసి చందనాన్ని వేసి మనందరం దర్శించుకుంటామన్నమాట చందనోత్సవం రోజు.